గంటకు ట్విస్ట్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే సర్కార్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగడం లేదు. విజయ్ సీఎంగా ప్రమాణం చేసేందుకు ముందుగా అనుమతిచ్చిన గవర్నర్ గంటకే మాట మార్చారు. పూర్తి స్థాయిలో మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తానని తేల్చి చెప్పారు. అటు స్టాలిన్తో లెఫ్ట్ పార్టీలో నేతలు భేటీ అయ్యారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మరోవైపు గవర్నర్ తీరుపై తమిళ తంబేలు సీరియస్ అవుతున్నారు. తమిళ రాజకీయ రగంటిపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, తమిళనాడులో టీవీకే పార్టీ అంత పెద్ద పార్టీగా అవతరించినా కూడా ప్రభుత్వ ఏర్పాటు అంత క్లిష్టంగా ఎందుకు మారారు? అంటే విజయ్ కి ఇప్పుడు అస్సలు రాజకీయం అన్నది ఇప్పుడు తెలిసి వచ్చింది. ప్రజల మ్యాండేట్ గెలిచారు కానీ పరిపాలన అన్నది అంత ఈజీ కాదు. అనుభవం లేదు కదా. అంటే పరిపాలన అనుభవం కంటే ఎక్కువ రాజకీయాల్లో ఇట్లాంటివి కూడా ఉంటాయి. గెలిచిన తర్వాత కూడా గవర్నర్లు, తర్వాత కేంద్ర ప్రభుత్వాల చేతిలో ముఖ్యమంత్రులు ఏ విధంగా డిపెండ్ కావాల్సి ఉంటుంది అన్న విషయం ఇప్పుడు తెలిసి రాలేదు. మొట్టమొదలు ఆయన చేసిన తప్పు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కోరడం. సో అక్కడ బీజేపీకి చిర్రెత్తుకు వచ్చింది. నువ్వు కాంగ్రెస్ సపోర్ట్తో మనగలవా? స్టాలిన్ వాళ్ళనే ముప్పు తిప్పలు పెట్టాం. నువ్వు కాంగ్రెస్ పార్టీ 5గురు సపోర్ట్ కోరితే గనక కాంగ్రెస్ చెన్నైలో అక్కడ ప్రభుత్వంలో తీసుకుంటే గనక ఇప్పుడు హైదరాబాద్లో ప్రభుత్వంలో ఉంది, బెంగళూరులో ప్రభుత్వంలో ఉంది, చెన్నైలో ప్రభుత్వంలో ఉంటుంది. డిఎంకే గవర్నమెంట్లో కాంగ్రెస్కు మంత్రి పదవి ఇవ్వలే, ఓన్లీ ఎంపీగా మాత్రమే తీసుకున్నారు. అవుట్ సైడ్ సపోర్ట్ మాత్రమే తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్ స్థానం ఇస్తా అనేసరికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటే చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో కాంగ్రెస్కి ఫండింగ్ వస్తుంది. సో అక్కడ మొట్టమొదటి సరే నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చేయగానే కాంగ్రెస్ను అలయన్స్ పార్ట్నర్గా తీసుకోవడం అన్నది అక్కడ భారతీయ జనతా పార్టీకి తీరెత్తుకొచ్చింది. అధికారంలో ఉన్నారు కాబట్టి గవర్నర్కు మన పవర్ ఏందో చూపించి ఒకసారి మన కోఆపరేషన్ లేకుంటే, అంటే కేంద్ర ప్రభుత్వ కోఆపరేషన్ లేకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి సినిమా నటుడు కదా పాపం తెలియదు కదా, ఎట్లా ఉంటుందో చూపించు అని ఒక ట్రయల్ వేయమన్నారు. నిన్న ఒకసారి కలిశాడు. కలవంగానే ఆటోమేటిక్ గా మొదట అనుమతించారు గవర్నర్, తర్వాత గంటకే మొదట గవర్నర్ అనుమతించలేదు. అది జస్ట్ వీళ్ళు అనుకున్నారు. మొదలు రేపే అసలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేయాలి, అంత ఫాస్ట్ గా ఉన్నాడు విజయ్. ఫస్ట్ అసలు నీ 118 మంది నెంబర్స్ తీసుకో అని చెప్పారు. 108 అంటే 2 చోట్ల ఆయన గెలిచాడు కాబట్టి ఒకటే కౌంట్ ఉంది. 107 కాంగ్రెస్ సపోర్ట్ తో 5 అయిపోయినాయి, 112. సో నిన్న వెళ్తే గనక 118 ఏది నెంబర్ అని నాకు అడిగాడు, ఇవ్వలేదు. తర్వాత ఇవాళ మళ్ళీ ఒక ఇద్దరు వీసీకే పార్టీ సపోర్ట్ ప్రకటించింది. అయినా సరే 114 అయినాయి కదా, ఇంకా 4 ఏది అని గవర్నర్ అడిగాడు. దాంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ పరిణామం ఏంటంటే ఆయనకిచ్చిన కాన్వాయ్ డీజీపీని గవర్నర్ పిలిచి, ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎందుకు ఇచ్చావు? ముఖ్యమంత్రి నేను ఏమన్నా డిజిగ్నేట్ చేశానా? మన దగ్గర అప్పుడు డీజీపీగా ఉన్న ఎవరు రేవంత్ రెడ్డిని పొద్దున 11 గంటలకే వెళ్ళి కలిశాడు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే. ఏమైంది? ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది ఆయన డీజీపీ పదవి నుంచి. సో ఇక్కడ కలవడం సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రి కాన్వాయ్ అప్పుడే ఎట్లా ఇచ్చారు? నేను ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయలేదు కదా అని గవర్నర్ డీజీపీని పిలిచి క్లాస్ తీసుకున్నాడు. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ విజయ్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఏంటంటే ఓకే, నువ్వు ప్రభుత్వం ఫామ్ చేస్తే చేసుకో, కానీ మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సమన్ చేస్తే ముప్పు తిప్పలు పెడతాం. అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టాం ఢిల్లీలో, పుదుచ్చేరిలో అప్పుడు కిరణ్ బేడి అప్పుడు ఇబ్బంది పెట్టిండు అక్కడ ప్రభుత్వాన్ని, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టారు. తర్వాత తమిళనాడులో ఇదే డిఎంకే ప్రభుత్వాన్ని ఆర్ఎన్ రవి కూడా ఇబ్బంది పెట్టాడు, ఒక బిల్కి సంబంధించి ఆయన సంతకం చేయలేదు. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ తమిళసై నడిచింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తామని ఒక ఇండికేషన్ ఇచ్చారు. దాంతో మళ్ళీ విజయ్ ఇవాళ పోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి, గవర్నర్ సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సింది గవర్నర్ దగ్గర కాదు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీలోనే బల నిరూపణ చేసుకోవాలి, అంతే తప్ప విజయ్ని పిలవడమే ఇక్కడ కరెక్ట్. ఎందుకంటే అతిపెద్ద పార్టీ కదా విజయ్. సో మరోవైపు డిఎంకే లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, ఇవాళ డిఎంకే క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వాలి. 3 రకాలుగా సుప్రీంకోర్టు చెప్పింది. అతిపెద్ద రాజకీయ పార్టీనైనా పిలవచ్చు, అతిపెద్ద ప్రీపోల్ అలయన్స్ అయినా పిలవచ్చు, అతిపెద్ద పోస్ట్ పోల్ అలయన్స్ అయినా పిలవచ్చు అని చెప్పారు. సో దీనిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకేనే. ప్రీపోల్ అలయన్స్ అంటే ఎవరితో లేదు, పోస్ట్ పోల్ అలయన్స్ అంటే కాంగ్రెస్ వీసీకి కలిసి 114 ఉన్నారు.
ఇప్పుడు అన్నా డిఎంకే మధ్య పొత్తు అని నిన్న చాలా వార్తలు వచ్చాయి. కానీ స్టాలిన్ ఇవాళ ఉదయం రిజెక్ట్ చేశారు. ఏంటంటే మాకు తొందర ఏం లేదు, చూస్తాం, విజయ్కు 6 నెలలు టైం ఇస్తాం అని చెప్పారు. తర్వాత సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలతో కూడా మీటింగ్ నిర్వహించారు. మీ ఇష్టం, మీరు వెళ్తే వెళ్ళండి అని. కానీ స్టాలిన్కి ఇప్పుడు అస్సలు కోపం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో డిఎంకే 22 సంవత్సరాలు ఉంది. 2004 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2026 వరకు ఉంది. ఒక్కసారి రిజల్ట్ రాగానే కనీసం డిఎంకే ఒక్క మాట కూడా చెప్పకుండా పోయి విజయ్ పార్టీతో కలిస్తే ఏమనుకోవాలి కాంగ్రెస్ పార్టీని? అంటే ఇవాళ ఎంత కేంద్ర ప్రభుత్వంతో ఎంత ఇబ్బందులు వచ్చినా భారతీయ జనతా మొన్న కూడా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు డిఎంకే. ఆ వ్యతిరేకించడం వల్ల అక్కడ మైనస్ అయింది. తమిళనాడులో మహిళలు వీసీకే వైపు ఓటేశారు కదా. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని అక్కడ నిజానికి అన్ని చోట్ల 50% పెరిగితే నష్టమేం లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న డిఎంకేని 22 సంవత్సరాల స్నేహాన్ని వాడిని ఒక మాట కూడా అడగకుండా డస్ట్బిన్లో చెత్తలో పడేసినట్టు పోయి విజయ్కి సపోర్ట్ అంటే ముందు స్టాలిన్ ఇవాళ స్టాలినే చెప్పాడు హంబుల్గా, సిపిఐ మీరు వెళ్తే వెళ్ళండి, చూసుకోండి, నేను సార్ ప్రజాస్వామ్యం దాన్ని గౌరవిస్తా అని చెప్పి. కానీ ఏం చెప్పారు తెలివిగా, తమిళనాడు స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే చెప్తే ఇక నెక్స్ట్ రాజకీయ పార్టీలకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా డంప్ చేస్తా. సో భారతీయ జనతా పార్టీ తీరేమో అట్లా ఉంది. ఏంది, గవర్నర్ యూజ్ చేసుకొని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంతకాలం 22 సంవత్సరాల మిత్రపక్షాన్ని తీసి చెత్తబుట్టలో పడేశారు. మా ఒక 5 ఎమ్మెల్యేలు అంటే 1-2 మంత్రి పదవులు వస్తాయి. సో అధికారం కోసం ఎంత ఆవురు ఉన్నారో అది చెప్తోంది. ఈ 2 పార్టీలు ఇట్లా ఉంటే విజయ్కి ఇప్పుడు అసలు రాజకీయం ఏంది ఏమో చెప్పలేము. అంటే రాటు తేల్తాడేమో, సినిమా నటుడుగా చాలా కష్టాలు పడి వచ్చాడు, రాజకీయంలో కూడా రాటు తేల్తాడేమో. బట్ అక్కడ బీజేపీ ట్రైలర్ చూపిస్తే ఇటు డిఎంకేకు కాంగ్రెస్ పార్టీ చూపించింది. మాట్లాడదాం. మనతో పాటు పాపారావు గారు ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి పోరెడ్డి కిషోర్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు ఉన్నారు. ముందుగా నగేష్ గారు, విజయ్కి ఎన్నికల్లో ఓట్ల కంటే 3 రోజుల్లో 3 సినిమాలు చూపించారు. విజయ్ కి అనుభవం లేదనేది, రాజకీయ అనుభవం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. అది ఫస్ట్ కొంత ఆలోచించి గవర్నర్ దగ్గరికి వెళ్ళాల్సింది, కానీ వెంటనే కాంగ్రెస్ తో చేతులు కలపడంలో దీని ఇంప్లికేషన్స్ ఏమిటి అనేది ఆయన ఆలోచించలేదు. ఆయన కాంగ్రెస్ తో కలవడమే ఆలోచించాడు, 118 టార్గెట్ ఆయన ఆలోచించలేడు. ఆయన ఏమనుకున్నాడు, ఇది సాఫీగా జరుగుతుంది, ఇది హౌస్ కన్వీన్ అయిన తర్వాత నేను నా మెజారిటీ ప్రూవ్ చేసుకుంటాను అనేది అనుకున్నాడు. సరే, దాంట్లో తప్పేం లేదు. కానీ గవర్నర్ టఫ్ గా ఉన్నాడే. గవర్నర్ ఏమన్నాడంటే నువ్వు ఇప్పుడే ప్రూవ్ చేసుకోవాలి. బట్ దీంట్లో దీంట్లో విజయే కరెక్ట్, గవర్నరే తప్పు. ఎందుకైతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మెజారిటీ అనేది లాన్స్ ఆఫ్ రాజ్భవన్ లో కాదు, ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ప్రూవ్ చేయాలనేది బొమ్మాయి కేసులో ప్రూవ్ చేసింది. అప్పటి నుంచి ఇది ప్రతి దానికి ఒక స్టాండర్డ్ అయిపోయింది. మీరు రాజ్భవన్ లో కాదు ప్రూవ్ చేసుకున్నది, అసెంబ్లీలోనే ప్రూవ్ చేసుకోవాలన్నది. బట్ ఇప్పుడు ఈ గవర్నర్ ఏమిటంటే ఆ లిస్ట్ లో 119 పేర్లు లేవు కనుక నీకు ఎట్లాగది ఉంటుంది, నీ ప్రభుత్వం ఎట్లా నడుపుతావు, స్టెబిలిటీ ఎలాగొస్తుంది అనేది అడుగుతున్నారు. గవర్నర్ చేస్తుంది ఇది అన్కాన్స్టిట్యూషనల్, శుద్ధ తప్పు. ఎందుకైతే నరసింహరావు 5 ఏళ్ల గవర్నమెంట్ ఎలా నడిపారండి, ఆ 5 ఏళ్లలో ఆయన ఎన్ని రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఎట్లాగైతే మైనారిటీ గవర్నమెంట్ నడిపాడు కదా. ఇది మొదటిసారి కాదు కదా మైనారిటీ గవర్నమెంట్ ఇది రావడం అనేది. 4 రోజులు ఇప్పుడు గవర్నరు ఈయన్ని ఫస్ట్ స్వేరింగ్ ఇన్ చేసి దాని తర్వాత 2 రోజులు తక్కువ టైం ఇవ్వండి, అంతగా మీకు ఈయన మెజారిటీ ఉందని కన్విన్స్ కాకపోతే 2 రోజులు సమయం ఇవ్వండి. గవర్నర్ బాధ్యత ఏమిటంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యి ప్రభుత్వం ముందుకు పోవాలి. కానీ అసలు నువ్వు వద్దు అనేది లార్జెస్ట్ సింగిల్ పార్టీని ఎట్లా కంటాడు ఆయన? లార్జెస్ట్ సింగిల్ పార్టీని సెలెక్ట్ చేయకపోతే ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? సెకండ్ లార్జెస్ట్ పార్టీని సెలెక్ట్ చేస్తాడు, చేయలేడు. ఎందుకంటే
లార్జెస్ట్ సింగిల్ పార్టీ కాంగ్రెస్ ఇద్దరు కలిపితే ఇది ఫినిషింగ్ మార్క్ కి జస్ట్ 6 సీట్లు దూరం ఉంది, 6 సీట్లు దూరం ఉన్నారు. మిగతా నెక్స్ట్ పార్టీ డిఎంకేకి 50-60 సీట్లు దూరంలో ఉంది ఇది హాఫ్ వే మార్క్ కి. సో గవర్నర్ కి ఇంకో ప్రత్యామ్నాయం లేదు, పిలవలసిందే విజయ్ని. దాంట్లో ఈయన చేస్తుంది అన్కాన్స్టిట్యూషనల్. తమిళనాడులో ఇప్పుడు ఒక చూడండి, ఇప్పుడు సిచ్యువేషన్ పిలుస్తాడా లేదా, లేకపోతే మీకేమనిపిస్తుంది రేపు ఎల్లుండో పిలుస్తాడా? పిలవలసిందేనండి. అంటే ఇంక అది చెప్తాను నేను, ఇంక ప్రత్యామ్నాయం లేదు. ప్రెసిడెంట్స్ కూడా డిక్లేర్ చేస్తారండి ఈయన. ఏమన్నా డిఎంకే ఉన్నా ఇప్పుడు కాకపోయినా ఈ టర్మ్ లో కలిసే అవకాశం ఉందా? అంటే వాళ్ళు ఈ పని 108 మంది కొత్త ఎమ్మెల్యేలు కదా, కొత్తగా రాజకీయాలు కొత్త వాళ్ళు గెలిచారు. వీళ్ళని డిఎంకే ఏమైనా క్యాప్చర్ చేసేస్తే ఇప్పుడు కాకుండా సంవత్సరం తర్వాత అయినా. ఇప్పుడు డిఎంకే ఇద్దరు కలిపితే వాళ్ళకి మెజారిటీ లేదు కదా. ఈ ఎమ్మెల్యేలు కొద్దిమంది కలుపుకొని భారతీయ జనతా పార్టీ శాఖ ఇప్పుడు కాంగ్రెస్ వదిలి వెళ్ళింది కాబట్టి డిఎంకేకు బీజేపీ కలవడానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా. అప్పుడు పన్నీర్ సెల్వం పళనిస్వామి ఇద్దరిని కలిపింది మీరు గుర్తు పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ గుర్తుందా? జయలలిత చనిపోయిన తర్వాత ఇద్దరిని కలిపించింది. వాళ్ళిద్దరూ జయలలిత శిష్యులే, కానీ నేను అనుకోవడం డిఎంకే బీజేపీతో కలుస్తుంది అనేది అనుకోను. ఎందుకంటే కలిసిన అంటే 98 to 2004 దే ఆర్ అలయన్స్ పార్ట్నర్స్. దే ఆర్ అలయన్స్ పార్ట్నర్స్ రైటే. ఇప్పుడు ఏమిటి, వాళ్ళు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, హిందుత్వని. అది మొదటి నుంచి ఉంది హిందీ భాషను వ్యతిరేకించి. బట్ ఏంటంటే ఓపెన్లీ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న భాష వింటున్నారా? సనాతన ధర్మం ఒక క్యాన్సర్ అంటున్నారు. సో అది నేను అనుకోవడం ఇంత ఇచ్చేసాక ఒక బీజేపీతో పోలీస్ ఇప్పుడు విమర్శించే వాళ్ళు మహబూబా ముఫ్తీతో కూడా పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. పెట్టుకున్నారు, అది కరెక్టే. కానీ ఇప్పుడు నేను అనుకోవడం తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే బీజేపీని పక్కన పెట్టారు, వాళ్ళిద్దరు ఫినిష్ అయిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళకి ఒకరికొకరు వాళ్ళు పోటీ పడి ఇప్పుడు సడన్ గా వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం వాళ్ళిద్దరు కలిసిపోతే రెండు పార్టీలు వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమనిపిస్తుంది, విజయ్ సర్వైవ్ కాగలడా ఈ పాలిటిక్స్? తప్పకుండా. ఎందుకంటే అన్ని చోట్ల రెడ్ కార్పెట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆయన పెద్దగా డీప్ గా వెళ్ళేం చేయలేదు, ఎక్కువ పబ్లిక్ అపియరెన్సెస్ ఏమి ఇవ్వలేదు. అంటే సర్వైవ్ కావాల్సిందేనండి. ఎందుకంటే మిగతా పార్టీలు ఎవరు ఈయన వద్దానంటలేదు కదా, ఎవరు ఎన్నికలు ఫస్టే కాంగ్రెస్ సపోర్ట్ కోరడం తోటి బీజేపీ ఇట్లా ఆబ్జెక్ట్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది. కానీ మొదలు సిపిఐఓ సిపిఎంఓ విసికే పిఎంకే ఇటువంటి పార్టీలను అడిగితే వేరే విధంగా ఉండేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయ్ బీజేపీ టార్గెట్ లిస్ట్ లో చేరాడు. అవును, ఈయన హోంవర్క్ చేసుకోలేదండి మిగతా పార్టీలు వస్తాయా లేదా అనేది. ఆయన సింపుల్ థింగ్ తెలియలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంది, అన్కండిషనల్ సపోర్ట్ కాదు కండిషనల్ సపోర్ట్ కాంగ్రెస్ ఇస్తుంది, నువ్వు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అని చెప్పేసింది. అయితే హోంవర్క్ ఎక్కడ తప్పాడు? ఫస్ట్ డిఎంకేలో ఉన్న మిత్రపక్షాలతో మాట్లాడలేదు, ఇది బీసీకేను లెఫ్ట్ పార్టీకి. దాని తర్వాత ఏడిఎంకేలో కూడా కొన్ని చిన్న చితగా పార్టీలు ఉన్నారు కదా, ఇది అమ్మ పార్టీ ఏదో ఇలాంటి పార్టీలు 4-5 అందరికి ఒక్కొక్క సీట్ ఉంది. వీళ్ళందరితో మాట్లాడుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళవలసింది, కానీ ఏమీ లేకుండా గవర్నర్ కి 112 సీట్లు చూపించి నాకు ట్రేబల్ చీఫ్ మినిస్టర్ చేసి అని ఎంత తొందరపడ్డాడో చూడండి. మీరు డీజీపీ గవర్నర్ మందలించడమే కాదు, అక్కడ మొత్తం ఆ నెహ్రూ స్టేడియంలోనే ఏదో చెన్నైలో మొత్తం కుర్చీలు టేబుళ్లు అంతా మైకు గీకు అంతా పెట్టేసుకున్నారు. గవర్నర్ ఒప్పుకోకుండా ఎంత సిగ్గుచేటండి. గవర్నర్ కదా పర్మిషన్ ఇవ్వాల్సింది దానికి. చాలా తొందరపడిపోయాడు. పాపారావు గారు ఏంది ఈ పరిణామాల మీద అభిప్రాయం? అదే చాలా బాగుంది. అంటే ఇది మన పెద్దలు నగేష్ గారు మనే ఇంకా దెబ్బ అర్థం కాలేదేమో అని చెప్పారు కదా, అది కొంచెం అది నవాల ఏడవలో తెలియని స్థితి నుంచి వస్తున్న ఇది ఏంటంటే, అవును లోకరీతి ఇంకా విజయ్కి అర్థం కాలేదు, కానీ లోకరీతి అర్థం కాకపోవటం కంటే కూడా
అతని తప్పు కంటే కూడా లోకరీతిని ఈ రకంగా మార్చిన అనుభవజ్ఞులు అనే వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో, మన వయసు వాళ్ళంతా. అంటే మీరు కాదు, యాంకర్ చాలా చిన్న ఆయన, మీ పక్కన ఉంటే మేడం ఉంటే ఆడుతున్న వాళ్ళు, కానీ మా వయసు వాళ్ళంతా అనుభవజ్ఞులంతా కలిసి ప్రపంచాన్ని ఏ విధంగా తీర్చిదిద్దామో ఈ రోజు తీర్చిదిద్దటం. గవర్నర్ వ్యవస్థను ఇట్లా తీర్చిదిద్దారు. అదే గవర్నర్ కాదు, అందరూ రాజకీయాలను జీవితం కూడా అలాగే అయిందిలేండి. బయట జీవితం కూడా అలాగే ఉంది. రాజకీయ జీవితమే కాదు, సామాజిక జీవితంలో కూడా అనుభవం అనేది ఎక్కడికి వచ్చిందంటే, అనుభవం అనేది అతను ఏ పని సూటిగా సరళంగా అవ్వకుండా అడ్డదోవలు ఇక అన్ని రకాల కొర్రీలైటం అంటారు కదా, పని చేయకుండా ఎలా ఉంటామో బాగా తెలిసినంతగా పని చేయటం ఎవరికి తెలియదు. ఇది ఈ రోజు ప్రపంచ రీతి. ఆ ప్రపంచ రీతిలో విజయ్ అమాయకుడు వచ్చి ఈ రోజు నేను సీఎం ని గెలిచాను కదా, నాకు మెజారిటీ సీట్లు వచ్చి నన్ను ఫామ్ చేయమంటే ఆయన పాపం ఇప్పుడు నిజమే పాపం, కానీ ఆయనే జెన్యూన్. నేను అనేది ఏంటంటే ఆ అమాయకత్వంలోనే ఒక నిజాయితీ ఉంది. ఈ అతి తెలివితేటలో నిజాయితీ కాదు, నిఖార్సైనటువంటి మోసంతో బతుకుతున్నాం మనం. అదేదో మామూలుగా మనకు నేను దేవుడు అయ్యి నమ్మను కానీ కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుంది, అక్కడే కూలిపోతే కలికి వస్తాడని చెప్పిన కాలం నిజంగానే మన కళ్ళ ముందు ఉంది. నిజంగానే కాలం మన కళ్ళ ముందు ఉంది. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం. ఏదైనా ఉన్నది ఉన్నట్టు జరగడానికి కూడా ఇన్ని రకాల పల్టీలు కొట్టి, ఇన్ని రకాల మోసాలు చేసి, ఇంత రకం దగం చేసి ఇన్ని చేసుకోవాల్సిన అవసరం ఉందా? అమాయకుడు అని అతను అంటున్నారు, అతను నిజాయితీ పరుడు. ఇంకా అతను కలుషితం కాలా పాపం, అలాగే స్వచ్ఛంగా నిజాయితీ నడిచేటట్లేదు. అదే నడవపోవటమే దుర్మార్గం అంటున్నా నేను. నిజాయితీ పరుల కాలం రావాలి మళ్ళీ అని కోరుకుంటున్నా. ధర్మం 4 పాదాల మీద నడవటం అంటే నిజాయితీ పరుల కాలం తిరిగి రావటం. ఈ ఒంటికాల మీద నడవటం కాదు ధర్మం. సరే అయిపోయింది. తర్వాత పెద్దలు చెప్పారు, గవర్నరు గవర్నర్కి ఇంకో దారి లేదన్నారు మన నగేష్ గారు. కానీ నగేష్ గారు కూడా ఎక్కడో ఆగిపోయారేమో అనుకుంటున్నాను నేను. అమాయకత్వం తాలూకు ఒక లేయర్ ఇంకా మిగిలిందేమో ఆయనలో అని. ఎందుకంటే ఆయనలో కూడా ఇంకా కొంచెం బాల్యం తాలూకు అమాయకత్వం మనందరికి ఉండాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఇమేజ్ మన మామూలుగా ఏంటంటే చైల్డిష్ తేడా ఉంది. చైల్డిష్ గా ఉండకూడదు కానీ మనం చైల్డ్ లైక్ ఉండాలి. పెద్ద అయిన తర్వాత కూడా చైల్డ్ లైక్ లేకపోతే క్రియేటివిటీ కానీ చైల్డ్ లైక్, ఒక ఐన్స్టీన్ చైల్డ్ లైక్ మనిషి, ప్రతి మేధావి ప్రతి కొంచెం జిజ్ఞాసాపరుడు క్రియేటివ్ మనిషి చైల్డ్ లైక్ ఉంటాడు, చైల్డిష్ ఉండడు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఇంకా కొంచెం మన నగేష్ గారు కూడా ఎక్కడో ఇంకా చైల్డ్ లైక్ మిగిలిపోయారు. ఇక్కడ ఈ ప్రపంచంలో గవర్నర్ కి ఎక్కువ దారి లేదనేది, గవర్నర్ కి ఎన్ని దారులైనా ఉంటాయి ఈ ప్రపంచం. అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచం. గవర్నర్ దలుచుకుంటే ఎన్ని దారులైనా ఉంటాయి గవర్నర్ కి, ఎన్ని దారులైనా. ఇప్పుడు ఆయన దారి ఆయన ఓపెన్ చేసినా గానీ ఇవ్వటానికి రేపు పొద్దున 1000 రకాలుగా వేధిస్తారు. అంత ఈజీ కాదు బతకటం. ఈ రోజు ప్రపంచంలో బతికే వాళ్ళకి తెలుస్తుంది ఎదురు తిరిగి. అందుకని ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు దారి ఒకవేళ ఓపెన్ చేయాల్సి వచ్చినా దాని వెనక ఏదో నగేష్ గారు కూడా ఒక స్టెప్ మళ్ళీ అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీ కలుపుతుందా? మంచిదే కదా సార్. అన్నా డిఎంకే కలిసి అంతా ఇప్పుడు ఆ ఇగోలు పక్కన పెట్టి నిజంగా వాళ్ళిద్దరిలో ద్రవిడ ఇది అనేది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ద్రవిడియన్ ఇదేంటి మధ్యలో ఇగోలా, మన భారతదేశం అంతా ఒకటే కదా అని అనుకునేవాళ్ళు. సరే ఏదేమైనా వాళ్ళిద్దరికైతే ద్రవిడియన్ అనేది చూస్తున్నారు కదా, దానిలో ద్రవిడ అనేది ఉంది. వాళ్ళిద్దరు నిజంగా ఆ ద్రవిడ దీనిలో ఉండి వాళ్ళిద్దరు కలిసిపోతే అది ఒక కథ మళ్ళీ బాగా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు ఎంత గొప్పగా ఉంటుంది అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ మధ్య ఎన్ని తగాదాలు ఉన్నా మనం ఇంతకాలం మాట్లాడుకునే వాళ్ళం కదా. తమిళనాడులో వాళ్ళ మధ్య ఎన్ని పేచీలు ఉన్నా రాష్ట్రం అనేసరికి ఇద్దరు చనిపోయినారు, ఇంకా పేచీలే ఉన్నాయి. శత్రుత్వం ఉన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారు. చచ్చిపోవటం అది కూడా కాదు. నేను అంటుంది ఏంటంటే స్టాలిన్ కొంచెం పగలు ప్రతీకారాలు తక్కువ. ఆయన అమ్మ క్యాంటీన్ అది 100% ఇవాళ కూడా ఆయన మాటలు అదే రుజువు చేస్తున్నాయి కదా. ఆయన కూర్చొని ఉండి బాబు, ఆయన కూర్చొని 6 నెలల తర్వాత మేము చూసుకుంటాం ఆయన సంగతి, మీరు కూర్చొని వాళ్ళు ఆయన గెలిచాడని చెబుతున్నాడు. మంచిదే కదా, బానే. కాంగ్రెస్ వెంటనే అట్లా వెళ్ళిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? డిఎంకే చెప్పకుండా కాంగ్రెస్ కి రీతే లేదు సార్. కాంగ్రెస్ పార్టీ గురించి నాకే అభ్యంతరాలు లేవు. కాంగ్రెస్ అనేది కొత్త హిపోక్రటిక్ దొంగల పార్టీ అయిపోయింది. ఎవరైనా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు నాకు అభ్యంతరం లేదు. ఎంత చండాలంగా తయారయ్యారంటే ఇప్పుడు బీజేపీ ఏమో, నేను ఇక్కడే మాట్లాడాను, ఎక్కడ బీజేపీ హిందుత్వ అంటది, కాంగ్రెస్ ఏమో మేము సెక్యులర్ అంటది. సెక్యులర్ అంటానే ఇది మన ఎలక్షన్ రాగానే గొళ్ళకి చొక్కా ఇప్పిపోతాడు మన రాహుల్ గాంధీ. ఏందంటది ఆ హిపోక్రసీ చూసే జనాలు చెదరించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని, ఇతర పార్టీని. ఇక్కడ బంద్ చేశాడు ఈ మధ్య పోవట్లే. అప్పుడు గుజరాత్ అప్పుడు పోయినాడు అంతే.
గుజరాత్ అప్పుడు పోయినాడు, గుజరాత్ ఎన్నికలప్పుడు పోయినాడు, ఈ మధ్య పోవట్లే. ఏదైనా చేస్తాడు. ఏదో అయోధ్య దర్శనం చేసుకున్నారు, చేసుకోలేదు ఒకసారి కూడా. అదే కాదు, అదొక పాయింట్. అదే కాదు, ఎలక్షన్ క్యాంపెయిన్ నిన్ను నమ్ముకొని నీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమిళనాడు ఎన్నిసార్లు పోయావు, ఎంత ఎలక్షన్ క్యాంపెయిన్ చేసావు, ఏం చేస్తున్నావు నువ్వు? మరి నిన్ను ఎలక్షన్ నిన్ను పెద్ద పార్టీ అని నమ్ముకొని నిన్ను పెట్టుకుని పొలియలెన్స్ లో బీహార్ లో ఏం చేసావు నువ్వు? ఎలియన్స్ పెట్టుకుంటే నీతో పెట్టుకున్న వాళ్ళ మునిగిపోతున్నాడు కదా, నువ్వు మునుగుతున్నావు, అందరినీ ముంచుతున్నావు. సో ఈ కాంగ్రెస్ పార్టీ నాకెందుకో నేను చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకేమైనా ఉంటే నిజమే 2000 నాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి. 2004 అప్పుడు ప్రాంతంలో ఆ జాతీయ ఉపాధి హామీ పథకం, దానిలో కొన్ని లోపాలున్నా పథకం తెచ్చి తిండి పెట్టారు జనాలకి, అదే కాపాడింది 2008 సంక్షోభంలో. ఇవన్నీ నాకు సంతోషమే. కానీ నువ్వు ఎన్ని చేస్తానని అసలు నువ్వు అధికారంలోకి రావడానికి నీకు అసలు బేసిక్ లక్షణాలు లేవు. ఇందిరాగాంధీ పోరాట పరిణతి గాని పోరాట శక్తి గాని నీలో ఏమి ఇందిరాగాంధీ వారసురాలివి నువ్వు, వారసుడివి నువ్వు, ఏ లక్షణాలు ఏమి అసలు ఆ లక్షణం? ఆమె గనక ఆమె సింహం కదా, నువ్వేంది ఎదురు తిరిగేది ఏది లేదు. ప్రశ్న ఏదో మాట్లాడుతున్నావు, ట్విట్టర్ లో మాట్లాడతావు, ట్విట్టర్ టిల్లు ఏదో అంటున్నట్టున్నారు కదా. నువ్వు ఈ రకంగా చేసుకుంటే ఆఖరికి ఏమవుతుంది? నిన్ను కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే మిగతా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని స్థితి ఇది. సో ఏదైనా కానీ అది సార్ రెండోది. తర్వాత ఇంకేదో పెద్దలు మన బాగా చెప్పారు సారు, కానీ పాపం ఆయనలో కూడా ఇంకా కొంచెం నగేష్ గారు కూడా కొంత ఒక లేయర్ ఆఫ్ కొంత రాజ్యాంగ భద్రత అమ్మాయికత్వం అందరికీ ఉన్నట్టే రాజ్యాంగం ప్రకారం జరుగుద్దా అని. సరే అది జరిగితే మంచిదే. కానీ చిన్న మొక్క భరత్ గారు ఒక చిన్న మొక్క ఏం లేదు. ఇందాక డిఎంకే ఓన్ జాయిన్ విత్ బీజేపీ అన్నారు. డిఎంకే బీజేపీ జాయిన్ అవ్వడం నేను నిజమే సంతోషం. కానీ ఒకప్పుడు వీడంతా జాయిన్ అయిన వాళ్ళే, అది కూడా చెప్పారు కదా నగేష్ గారు. సిపిఎం కూడా ఆఖరికి బీజేపీతో జనతా పార్టీలో జాయిన్ అయిన అందరూ ఒక సిపిఐ జాయిన్ అవ్వలేదేమో అనే డౌట్ ఉంది నాకు తెలియదు హిస్టరీ. సిపిఐ మాత్రం జాయిన్ అయినట్టు లేదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో మచ్, మాకు ఎక్కడైనా గ్యాప్లు ఉంటే నాకు. కానీ సిపిఎం అయితే జనతా పార్టీలో అందరూ కలిశారు బీజేపీతో. అప్పుడు ఊహించని స్థాయికి బీజేపీ ఎదిగిపోయింది వాళ్ళు. ఇది సరే ఇప్పుడైతే మాత్రం ఆయన చెప్పినట్టు సార్ చెప్పినట్టు వాళ్ళు కలవరు, బీజేపీతో కలవరు. అబ్సల్యూట్లీ అంత గ్యాప్ ఉంది. గ్యాప్ కూడా ఐడియాలజికల్ గ్యాప్ లాగా ఎవరికి ఐడియాలజీ ఉంది, ఎవరికి అసలు బీజేపీకి ఐడియాలజీ ఉందంటే నా డౌట్. ఐడియాలజీ దాన్ని ఒరిజినల్ ఐడియాలజీ ఉందంటే అది డౌట్. ఎవరి ఐడియాలజీ ఏమి లేకపోయినా హ్యాంగ్ ఓవర్ ఉంది అందరికి, కాబట్టి కలవలేరు అనుకుంటున్నాను నేను. ఓకే ఎస్ కిషోర్ గారు చెప్తారా డిఎంకే అన్నాడీఎంకే రెండింటిని? ఇన్ని తిప్పలు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం ఆర్టికల్ 356 అంటారు. మరి మీకు కాంగ్రెస్ కు తేడా ఏముంది? ఇట్లా మీకు కాంగ్రెస్ కు తేడా ఏముంది? అతిపెద్ద పార్టీ కదా విజయ్, ఇంకేముంది? వేరే ఆల్టర్నేటివ్ ఆయన పిలవచ్చు కదా. తర్వాత మీ గవర్నర్ ముందు కాదు కదా పరేడ్ చేయాల్సింది, శాసనసభలో నిరూపించుకోవాలి బలం. భరత్ గారు ముందుగా మీకు, అట్లాగే పాపారావు గారికి, నగేష్ గారికి, మన జీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ మాకు వచ్చింది ఒక్క సీటు, మీరేమో మొత్తం మీద అసలు ఆ ఒక్క సీట్ తోటే మొత్తము మేమే అధికారంలోకి రావాలని ఏదో ఆశిస్తున్నట్లుగా మీరు చెప్తున్నారు. చేశారు అట్లా కొన్ని అంతా తీసి గవర్నర్ మీద వేశారు. కొన్ని రాష్ట్రాల్లో చేశారు అట్లా, ఒక్క సీటు 2 సీట్లతో అధికారం చేశారు. మేము ఎప్పుడు అట్లా రాలేదులేండి. ఎవరన్నా కాదు, పన్నీర్ సెల్వం పళనిస్వామి ఇద్దరిని కలిపింది ఒక్క సీటుతోనే కదా. అప్పుడు 1-2 సీట్లే ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఒకటి కూడా ఉందో లేదో తెలియదు. అంటే శశికళకు మన గవర్నర్ విద్యాసాగర్ రావు గారు శశికళకు ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని అవకాశం ఇవ్వకుండా పన్నీర్ సెల్వం పళనిస్వామిని కలిపిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. సరే, ఇప్పుడు పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఒక సైడ్ విజయ్ గారు ఉన్నారు, తనకి మెజారిటీ రాలేదు, కాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సరే, రెండో సైడ్ ఏమున్నాయి? ఇప్పుడు డిఎంకే కూటమికి కాంగ్రెస్ వారికి మెజారిటీ లేదు, మెజారిటీ దగ్గరలో ఏమీ లేరు వారు కూడా. ఇటు ఏఐడిఎంకే బీజేపీ ఈ కూటమికి మెజారిటీ దగ్గరలో లేరు. సో ఇప్పుడు ఎవరిని ఆపడానికి గవర్నర్ గారు, ఎవరిని చేయడానికి గవర్నర్ గారు ప్రయత్నిస్తున్నారని మనం అనుకోవాలి. నేను అనుకోవడం అట్లాంటిది ఏమీ లేదు. మీకు బొమ్మాయి కేసు తర్వాత చాలా కేసులు జరిగాయండి. చాలా కేసుల్లో అంతెందుకు మొన్నటికి మొన్న కూడా ఇవయ్యాయి కదా. మీకు 2006లో అనుకుంటాను రంగస్వామి కేసు అని చెప్పి ఒకటి జరిగింది కదా, అది బీహార్ది అనుకుంటా. సో అందులో బేసికలీ ఏమన్నారు, రామేశ్వర్ ప్రసాద్, సారీ రంగస్వామి అని వీళ్ళ దాంట్లో ఒకటి ఉంటారు, రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006. A constitution bench held that if a party or coalition pre or post poll satisfies the governor of majority support,
ది గవర్నర్ కెనాట్ రిఫ్యూజ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ హౌ ది సపోర్ట్ వాజ్ అబ్టైన్డ్. ఇప్పుడు గవర్నర్ గారు అట్లాగైతే బీజేపీని కూడా పిలవచ్చు, సింగిల్ పార్టీని, అంటే అఫ్ కోర్స్ సర్కారీ కమిటీ ఒక్క సీట్ ఉన్నదాన్ని 107 సీట్లు ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్ ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు కదా మా దగ్గర కూడా మెజారిటీ ఉందని. మీ ముందుకే వచ్చారు ఎమ్మెల్యేలు ఆ పార్టీ బీఫామ్ తో గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు అని ఎట్లా అంటారు? మెజారిటీ ఎంత భరత్ గారు, మెజారిటీ ఎంత? 3 అవకాశాలు లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎగ్జాక్ట్లీ పోస్ట్ పోల్ అలయన్స్, మూడిట్లలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే, పోస్ట్ పోల్ అలయన్స్ ఆల్సో టీవీకే. 112 మంది వాళ్ళు ఇద్దరు 114 ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ బట్ వాజ్ ది గవర్నర్ సాటిస్ఫైడ్ ఆఫ్ అట్లీస్ట్ ఎ మెజారిటీ దేర్? లేదు, అది గవర్నర్ కాదు కదా, శాసనసభలో నిరూపించుకోవాలి, గవర్నర్ దగ్గర కాదు కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. గవర్నర్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ద మెజారిటీ ఎగ్జిస్ట్. దాని తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కర్ణాటకలో 2018లో యడ్యూరప్ప గురించి సుప్రీంకోర్టు పోతే యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ సుప్రీంకోర్టు ఏమనింది? ఎంతసేపు ఇచ్చారండి? ఇచ్చారు కదా, ఫస్ట్ యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు కదా. అప్పుడు సేమ్ ఇదే 4-5 సీట్లు తక్కువ వచ్చాయి. భరత్ గారు ఎన్ని గంటలు ఇచ్చారు యడ్యూరప్ప గారికి? 1 డేలో నిరూపించుకోమన్నారు. ఎగ్జాక్ట్లీ నిన్న వెళ్ళారు గవర్నర్ గారి దగ్గరికి, ఇది 24 అవర్స్ అయిపోయినట్టుంది కదా. అంటే 1 డే టైం ఇవ్వలే కదా విజయ్కి. కాదు, ఇప్పుడు టైం ఇచ్చినట్లే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించి అది కోర్టుల్లో కాంట్రవర్సీ అయింది. మీకు గోవాలో పోస్ట్ పోల్ అలయన్స్ కి ఇచ్చారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వలేదని కాంగ్రెస్ వెళ్ళింది. ఇక్కడ కూడా యడ్యూరప్ప గారికి మెజారిటీ ఉందని సాక్ష్యాలు లేకుండానే ఇచ్చారని కోర్టుకు వెళ్లారు. కోర్టుగా గవర్నర్ గారిది రివర్స్ చేయకుండా ఒక మాట, అది కూడా ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ మధ్యలో అట్లీస్ట్ మినిమం కర్టసీస్ కొన్ని ఉంటాయి, ఆయనని కాదనకుండా ఇమీడియట్ గా పెట్టండి 24 అవర్స్ లో అన్నారు. పెట్టారు, వీరు రిజైన్ చేశారు, అయిపోయింది కదా. సింపుల్ గా పెట్టక ముందే రిజైన్ చేశారు. సో మీకు ఆ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని పడితే వారిని రాగానే ఇచ్చేసి మెజారిటీ లేదని తెలిసి మనకి ఇప్పుడు నిజంగానే ఒక రోజులో ప్రూవ్ చేసేది అయితే 24 గంటల్లో. నేను ఒకటే ప్రశ్న మీకు, ఈ రోజుకి నిన్నటికి ఈ రోజుకి 24 గంటలు గడిచిపోయాయి, ఏమైనా అధిక మద్దతు ఏమైనా చూరగొన్నారా విజయ్ గారు? కూడగట్టగలిగారా? కట్టకపోతే మీరు అంటున్నది ఏంటంటే ఆయనకు అవకాశం ఇవ్వండి, మంత్రిని చేయండి, దీన్ని ఏమంటారు అని అంటే ఫియట్ అకంప్లీ అన్న టైప్ లో. వాజ్పేయిని 96 లో అటల్ బిహారీ వాజ్పేయిని 96 లో లార్జెస్ట్ పార్టీగానే పిలిచారు కదా సార్. రామ్ లాల్ గారి కేసు కోర్టు చేయమంటారా నన్ను? నేను 96 లో అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల పాటు ఉన్నప్పుడు ఇదే ఈక్వేషన్ కదా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే కదా. సార్ అదే 96 తర్వాత ఎన్ని కేసులు అయ్యాయండి? పిలిచారు, ఏ మద్దతు? ఒక్క నిమిషం భరత్ గారు, మీరు ఇంతకుముందు బొమ్మాయి కేసు అన్నారు. బొమ్మాయి కేసు ముందు జరిగినవి ఏమీ లేవా? ఉన్నాయి కదా. దాన్ని బొమ్మాయి కేసు ఓవర్టర్న్ చేసింది, ఆ పద్ధతులన్నీ చెల్లవని. దాని తర్వాత కూడా మల్టిపుల్ కేసెస్ అయ్యాయి సుప్రీంకోర్టులో. సిచ్యువేషన్ ఏ రకంగా వచ్చిందంటే ఈ రోజు గవర్నర్ గారు ఏ డిసిషన్ తీసుకున్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇమీడియట్ గా సుప్రీంకోర్టు అర్ధగంటలో తలుపులు తెరిచి ఎవరు పిటిషనర్ వచ్చినా గానీ ఇమీడియట్ గా తీర్పిచ్చే పరిస్థితిలోనే ఉంది. మనకి అక్కడ జరిగింది, గోవాలో జరిగింది, ఇంకొకటి దగ్గర జరిగింది, ఇంకో దగ్గర జరిగింది. ఎక్కడ కూడా అంతకుముందు మహారాష్ట్రలో అయింది కదా, మీరు అది కూడా మర్చిపోయినట్టున్నారు. మహారాష్ట్రలో అయింది, ఏమంటే టకీమ్ అని చెప్పి అప్పుడు వీరు ఇప్పుడు బయట చనిపోయారు ఏమన్నా లేట్ మన అజిత్ పవార్ గారు అనుకుంటా, వారు బీజేపీ కలిసి అని చెప్పి ఇదేనంటే ఎమ్మటే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. సో ఇవన్నీ రీసెంట్ టైమ్స్ లో జరిగాయండి. అవి మనం ఇంకా బొమ్మాయి కేసు లేకపోతే రామ్ లాల్ గారి విషయము ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా జరిగింది ఇవన్నీ మాట్లాడలేం కదా. వాజ్పేయి గారిది ఎప్పుడో అయిపోయింది. ఈ రోజు పరిస్థితులు ఏంటంటే గవర్నర్ గారు ఏం చేసినా గానీ విత్ ఇన్ అవర్స్ మీకు సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇస్తుంది. అందులో ఒకటి ఏముంది అంటే మల్టిపుల్ జడ్జిమెంట్స్ లో ది గవర్నర్ ని సాటిస్ఫై చేస్తే మీ దగ్గర మెజారిటీ ఉందని. నేను గవర్నర్ గారు ఎట్లా కరెక్ట్ అంటే భారతీయ జనతా పార్టీ సాటిస్ఫై చేయాలి ఇక్కడ కేంద్రంలో. లేదండి, అయ్యో మనం అంత ఈజీగా మనము నిజంగా చెప్పాలి అని అంటే అట్లా అంటే ఇప్పటికే గవర్నర్ గారు ఇంకెవరినో పిలిచేవారు కదా. ఇంకెవరు పిలుస్తారు? ఏం అవకాశం ఉంది? డిఎంకే స్టాలిన్ కార్డు ఎత్తేసాడు, నాకు లేదు అవకాశం. అన్నా డిఎంకే వచ్చి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అన్నారా? చేయలే కదా. అదే నేను అంటున్నాను కదా. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే 24 అవర్స్ లో ప్రూవ్ చేసుకోగలిగేది ఉంటే ఇప్పటికల్లా అడిషనల్ సపోర్ట్ కూడా వచ్చేసేది విజయ్ గారికి. అది లేదు అన్న సస్పిషన్ ఏదైతే ఉండిందో, ఎందుకంటే తన ముందు ప్రూఫ్ లేదు చేయబట్టి, అదైతే కరెక్టే అయింది కదా. ఇప్పుడు గవర్నర్ గారి అంచనా కరెక్ట్ అయింది. మీ దగ్గర లేదు బాబు, నేను ఒకవేళ మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే అది చూపించి మీరు హార్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఇంకా అది పరిస్థితి. దానికి నేను ఎంకరేజ్ చేసే ప్రసక్తి లేదు. మీరు తీసుకుని రండి, నేను ఐ విల్ వెయిట్. ఈ 1 డేలో గవర్నర్ గారు ఏదో అంటారు కదా, కిందిది పైకి కిందికి అయితే చేయలేదు కదా.
ఈ రోజు అయితే ఇంకా విజయ్ గారికి అవకాశం ఉంది కదా, ఈ రోజుకైనా కూడగట్టుకుని రండి సార్. సినిమా అంత పెద్ద Support సినిమా letters హీరోకి ఉంటాయి. సినిమా చూపిస్తున్నారా? లేదు సార్, అయ్యో మనం ఎట్లా అయిపోయిందంటే మనము ఆల్మోస్ట్ ఒక కాన్స్పిరేటోరియల్ అన్న టైప్ లో ముందే ఇప్పుడు ఆయన కాన్వాయ్ ఎందుకు ఇచ్చారని కూడా అడిగారట. కాన్వాయ్ ఎందుకు ఇచ్చారని చెప్పి కూడా అడిగారట. ఎవరు? అవును సార్, ఇప్పుడు విజయ్ ఒక్క నిమిషం అండి. ఒక విషయం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు ఇవ్వమంటే మహారాష్ట్ర మీరే ఎత్తారు. ఏం జరిగింది? దేవేంద్ర ఫడ్నీస్ ని పోఖ్రియాల్ అనే గవర్నర్ పొద్దున్న 4 గంటలకి స్వేరింగ్ చేశారు. సో 4 గంటలు ఏంటి? ఆయన అజిత్ పవార్ సపోర్ట్ ఉందన్నాడు. అజిత్ పవార్ సపోర్ట్ లేదు. ఆయన ఎంతసేపు ఉన్నాడు? ఈయన దేవేంద్ర ఫడ్నీస్ 80 గంటలు ఉన్నాడు. మరి ఇంకా అదే అక్కడంతా ఇప్పుడు మళ్ళీ అదే నగేష్ గారు ఇక్కడ కూడా ఇక్కడ అవకాశం ఏమండి? సార్ నేను అదే అంటున్నాను సార్ నగేష్ గారు, మరి అదే రిపీట్ చేద్దాం. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ కూడా నేర్చుకుంటూ ఉంటది కదా. మహారాష్ట్ర విషయం అయింది, గోవా విషయం అయింది, అక్కడ బెంగళూరులో విషయం అయింది. 3 సార్లు కూడా చాలా కటువుగానే వ్యవహరించింది. ఈచ్ సిచ్యువేషన్ వాజ్ స్లైట్లీ డిఫరెంట్. 3 సార్లు కటువుగానే ఫాస్ట్ గా ఇమ్మీడియట్ గా చేసుకోమని చెప్పింది. 24 అవర్స్ నిజంగానే టైం ఇచ్చి ఉండుంటే మనం 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 24 గంటల్లో ఆయన మెజారిటీ సంపాదించగలిగేవాడు, లేదా సంపాదించలేకపోయేవాడు. ఈ రోజు అధికారం లేకుండానైతే సంపాదించలేకపోయాడు. ఒకవేళ ఆయనకు హక్కు లేని అధికారాన్ని ఆయనకి ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు అంటే, మీకు పోలీస్ ఫోర్స్ దగ్గర నుంచి మీరు కాన్వాయ్ అన్నారు సార్. ఇప్పుడు ఏముంటది అని అంటే, మన ఇంటికే ముందు 10 వెహికల్స్ లో కాన్వాయ్ ఎవరన్నా వస్తే నార్మల్ గా పీపుల్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్ గై. అంటే ఇతను అయిపోయాడు. మీరు అప్పుడే ఏమనేవారు తెలుసా? మెజారిటీ లేకుండా ఇచ్చారు అంటే బీజేపీ సపోర్ట్ చేస్తోంది. యాక్చువల్లీ ఆయన మెజారిటీ కూడగట్టుకోలేకపోయినా ఇవన్నీ హంగులు ఇచ్చి ఈయననే ప్రైమ్ మినిస్టర్ మేము డిసైడ్ చేశాము, ఇప్పుడు ఎవడన్నా రాకపోతే మీదే నష్టం అని చెప్పి బీజేపీ సిగ్నల్ పంపిస్తుంది అని అంటే దానికి ఎవరు బాధ్యులు సార్? ఇప్పుడు నేను అందుకే అంటున్నాను, మల్టిపుల్ కోర్ట్ జడ్జిమెంట్స్ వచ్చాయి సార్. ఇప్పుడు సిస్టమ్ ఆల్సో కీప్స్ లెర్నింగ్ కదా. ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే, మీరు చూపించగలిగితే 24 అవర్స్ అయిపోయింది, ఎక్కువే అయిపోయింది, ఆయన ఇప్పటికి కూడా కూడగట్టలేకపోయాడు. గవర్నర్ గారి అంచనా కరెక్ట్ అయింది, గవర్నర్ గారి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇదే విషయం ఒకవేళ తప్పు చేస్తుంటే ఈ విషయాన్నే తీసుకుని విజయ్ ఎమ్మటే సుప్రీంకోర్టు పోతే అర్ధగంటలో తీర్పు వస్తుందండి. అర్ధగంటలో వస్తుంది. బికాస్ దట్ హ్యాస్ బీన్ ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఇమ్మీడియట్ గా జడ్జ్మెంట్స్ అంటే ఇమ్మీడియట్ గా వింటది. ఎందుకంటే దీస్ ఆర్ ఇక హై కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఫస్ట్ థింగ్. దీస్ ఆర్ అబౌట్ కోర్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ సెకండ్ థింగ్. సో ఆ విషయాల్లో మాత్రం సుప్రీం కోర్ట్ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. నిజంగానే వెరీ స్విఫ్ట్ యాక్షన్స్ తీసుకుంటోంది. ఈ రోజు కూడా విజయ్ గారికి ఒకవేళ నిజంగానే బీజేపీ తరఫు నుంచి తనకు నష్టం జరుగుతోంది, లేదా గవర్నర్ గారు ఎవరి చేతిలోనో తోలుబొమ్మ ఇట్లా చేస్తున్నారు, లేకపోతే గవర్నర్ గారి వ్యవహార శైలి ఆక్షేపణీయమంటే సుప్రీంకోర్టు ఉండనే ఉంది. మీకు తెలుసు, నాకు తెలుసు, పాపారావు గారికి తెలుసు. ఈ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటే ఈ రోజు పొద్దున నాకు అవకాశం ఇవ్వలేదని జడ్జిమెంట్ ఏముండేదో మీ అందరికీ తెలుసు. మీరు అట్లీస్ట్ మినిమం కన్విన్సింగ్ చేయాలి గవర్నర్ని. లేకపోతే గవర్నర్ వ్యవస్థ ఎందుకు, ఆటోమేటిక్ గా కంప్యూటర్లోనే ఈసీఐ వాళ్ళే చెప్పేసేవాళ్ళు కదా, మీరే అండి అధికారము, మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి. ఇక గవర్నర్ వ్యవస్థ ఎందుకు? ఆ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది లేకపోతే సుప్రీంకోర్టే అంటది డిడ్ యూ అప్లై యువర్ మైండ్ అంటది. మళ్ళీ ఎందుకు అనవసరమైన ప్రాబ్లము? ఇప్పుడు మెజారిటీ అయితే లేదు, 24 గంటలు. మీ ఉద్దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నది చెల్లదా సార్? సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అట్లీస్ట్ సపోర్ట్ లెటర్స్ ఫ్రమ్ అట్లీస్ట్ అది ఉందా లేదా, నిజమేనా అవి కాదా అనేది మీకు ఫ్లోర్ టెస్ట్ లో జరుగుతుంది. ది గవర్నర్ కెనాట్ డిటర్మైన్. ప్రైమా ఫేసి అన్న మెజారిటీ ఉందని కాంగ్రెస్ ఇచ్చారు కదా, 112 ఇచ్చారు కదా సార్. మీకు కాంగ్రెస్ ఇచ్చారు, 5 ఇచ్చారు. మీకు తెలుసు భరత్ గారు టోటల్ ఎంత అయింది అనేది. ఇంకొక 5 కావాలి కదా. బేసిక్ మనం ఏమంటున్నామంటే ప్రైమా ఫేసి అన్న గవర్నర్ గారికి ఓకే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 118 ఇచ్చిన తర్వాత ఇక గవర్నర్ కొత్తగా పిలిచేదే ఉంది కానీ గవర్నర్ పిలవలేదు సార్. ఎంతో మంది వీళ్ళు అయ్యో మనోళ్ళు ఏం చేశారు, కొన్నిసార్లు అయితే పరేడ్ చేయమన్నారు ఎమ్మెల్యేలు అందరినీ. మీరు ఫస్ట్ లో అన్నట్టే పాపారావు గారు కూడా చెప్పారు, మా జనరేషన్ అని చెప్పి వారు మొత్తం నాశనం చేశాము అని చెప్పి. ఒక విధంగా అంటే వారి గురించి అనట్లేదు, వారు లైట్ హార్టెడ్ గా కరెక్ట్ గానే చెప్పారు. మనం ఆ ప్రెసిడెంట్స్ అట్లా ఉన్నాయి. అయితే నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇప్పుడు నమ్మకం అనేది ఇప్పుడు ఇది సార్ రాజ్యాధికారం సార్, దానికోసం ఎన్నో గేమ్లు అవుతాయనేది వారికి తెలుసు, వీరికి తెలుసు. నమ్మకం అనేది క్షీణించింది. అందుకనే పరేడ్ చేయమన్నారు చాలాసార్లు ఎమ్మెల్యేలని. మరీ ఇప్పుడు అంత ఇదిగా లేకపోయినా అట్లీస్ట్ సపోర్ట్ లెటర్స్ ఆయన తీసుకుని వెళ్ళగలిగితే మెజారిటీకి ఒక్క ఓటు 50%కి ఒక్క సీట్ అయినా ఎక్కువ ఉందన్నట్లుగా మెజారిటీ చూపించగలిగితే ప్రైమా ఫేసి
అవి నిజమా కాదా ఇవన్నీ మీరు ఎలక్షన్ పిటిషన్ ఉంటది, పిటిషన్ తర్వాత ఎన్నిక అయిపోయిన తర్వాత చూస్తామంటారు చూసారా, అది అసెంబ్లీలో చూస్తారు. వీరు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, సంతకాలు కరెక్ట్ గా ఉన్నాయా ఇదంతా కాదు. అట్లీస్ట్ ప్రైమా ఫేసీ లెటర్లు ఉంటే గ్యారంటీగా ఎమ్మటే స్వానం చేసేసి మెజారిటీ చూపించుకొని ఆయన 24 hours లో అని చెప్పేసేవారు. అయితే ఇప్పుడు గవర్నర్ గారిది కూడా అంత ఈజీ సిచ్యువేషన్ ఏం లేదు సార్. మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఇప్పుడు ఏదో అంటారు కదా, ఇటైతే దీనికి కష్టం, అటైతే దానికి కష్టం, పిల్లికి కష్టం ఎలక కష్టం అనే టైప్ లో ఇప్పుడు పరిస్థితి ఏంటి, సింగిల్ మెజారిటీ వాళ్ళని పిలవకుండా రైట్, వారైతే ఇంకో వేరే వాళ్ళని కూడా పిలవలేదు. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా చెప్పింది టకీమని చెప్పి ఇదే కేసులో నేను టకీమని మీరు ప్రెసిడెన్షియల్ రూల్ కూడా పెట్టొద్దు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ అన్నది. స్టేబుల్ గవర్నమెంట్ సార్. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది అంటే లైట్ హార్టెడ్ గా కాదు, ఇది మీరు అడిగిన క్వశ్చన్ కాకుండా సైడ్ ఆన్సర్, ఇంకొకటి సైడ్ క్వశ్చన్ కి చెప్తున్నాను. ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ అంటే నాకు కొంచెం నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎవరైనా కానీ మెజారిటీ లేకుండా ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కాంగ్రెస్ మద్దతుతో ఎన్నడన్నా స్టేబుల్గా ఉంది సార్ ఆ గవర్నమెంట్? చరిత్ర ఉందా అసలు? గవర్నమెంట్ కి అంటే మెజారిటీ లేని పార్టీలకి కూటమికి ఎప్పుడైనా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎన్నడన్నా స్టేబుల్. జార్ఖండ్ లో నడుస్తుంది సంకీర్ణ సర్కార్, జార్ఖండ్ లో కూడా లేదు కదా సపోర్ట్, జార్ఖండ్ లో కాంగ్రెస్ నడిపిస్తుంది కదా. మరి అది అక్కడ అది ఇంకా మొన్ననే కదా అయింది, చూద్దాం. మొన్న అంటే లాస్ట్ టైం కూడా అయింది. ఒక్కోసారి ఏమంటారు ఎక్సెప్షన్ ప్రూవ్స్ ది రూల్ అంటారు. సో దిస్ ఎక్సెప్షన్ గోస్ టు ప్రూవ్ ది రూల్. కాంగ్రెస్ ఎప్పుడైనా సపోర్ట్ చేసింది అంటే ఏదో ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడం మీకు కక్ష అంతే కదా. కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోకుంటే విజయ్ మంచోడే. అయ్యో సార్, ఇప్పుడు మీకు ఒక్క విషయం అర్థం కావట్లేదు, మనందరికీ అర్థమవుతోంది కానీ దాని పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అర్థం కావట్లేదు. మీరు ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే స్టెప్ వేసిందో, డిఎంకేని అన్ని దశాబ్దాల పాటు కలిసి ఉండి కాంగ్రెస్ ఏదైతే స్టెప్ వేసిందో సడన్ గా ఎవరిని కన్సిడర్ చేయకుండా కాంగ్రెస్ కూడా ఈజీలీ సెడ్ అరే మనందరము బాయ్కాట్ చేద్దాము, అంటే అబ్సెంట్ చేద్దాము, మెజారిటీ వచ్చేస్తుంది ఆయనకి. మీరు అంటున్నట్టు ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ లో ఇది జాయిన్ అవ్వకుండా మేము ఎక్స్టర్నల్ గా మద్దతు ఇస్తాము అంటారు. కమ్యూనిస్టులు కూడా చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్టర్నల్ మద్దతు కాంగ్రెస్ కూడా అట్లా ఇచ్చినట్టున్నారు కమ్యూనిస్టులు అంతకుముందు నేషనల్ లెవెల్లోనే, మీకు తెలుసు. సో ఇప్పుడు బేసిక్ గా రాజీవ్ గాంధీ జాతీయ నాయకుడు, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇన్ లోక్సభ, ఈ ఇండి కూటమికి ఇక ప్రముఖ నాయకుడు, ఆయనే లీడర్ అన్న టైప్ లో ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి నాయకుడు వీళ్ళందరితో 20 ఏళ్ళు కంటిన్యూస్ గా ఉండి రాజ్యాలు ఏలి ఈ రోజు సడన్ గా వాళ్ళు ఇస్తే టికెట్లు వాళ్ళ ఓట్లతోటి వాళ్ళ పైసలతోటి గెలిచి ఈ రోజు రాష్ట్రంలో 5 సీట్లు, ఈ రోజు సడన్ గా మాట చెప్పకుండా టకీమని చెప్పి అవతల సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ఏమని అంటారు, సెక్యులర్ అంటారు. వీళ్ళు సెక్యులర్ కాకుండా పోయారా సార్? ఐయుఎంఎల్ కూడా సెక్యులర్ కాకుండా పోయిందా? ఈ కుటుంబంలో ముస్లిం లీగ్ కూడా కాంగ్రెస్ వారికి సెక్యులర్ కాకుండా పోయిందా? ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఏమంటున్నానంటే మాకేం నష్టం జరగలేదు, మాకున్న ఒక సీటు ప్లస్ ఇమేజ్ వైజ్ గా కూడా కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందే రాహుల్ గాంధీ గారితో ఎవరు దోస్తీ చేసినా అక్కడ అఖిలేష్ యాదవ్ 2 లడికే అని అన్నారు, అఖిలేష్ యాదవ్ అవుట్, దాని తర్వాత ఆర్జేడీ అవుట్, మొన్న అరవింద్ కేజ్రీవాల్ అవుట్ ఇండి కూటమిలో జాయిన్ అయిన పాపానికి, ఇటు మమతా బెనర్జీ అవుట్, ఇటు ఉద్ధవ్ ఠాక్రే అవుట్, అటు చూడండి ఈవెన్ స్టాలిన్ గారు కూడా గ్యారంటీ 100% విక్టరీ అనుకున్న స్టాలిన్ గారు కూడా అవుట్ అయిపోయారు. ఇట్లా ఉంది కాంగ్రెస్ గారు. అదే కాంగ్రెస్ వీళ్ళందరినీ కలుపుకోకుండా నిలబడి, అంటే వేరే లోకల్ పార్టీలతో నిలబడితే అక్కడ యూడిఎఫ్ అని చెప్పి అది మాత్రం గెలిచింది, కాంగ్రెస్ మాత్రం గెలిచింది, మిత్రపక్షాలన్నిటినీ నాశనం చేసింది. ఈ రోజు పోయి మరి విజయ్ గారిని గెలిస్తే వారి పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ కదా ఇప్పుడు క్రెడిబిలిటీ ఫస్ట్ నష్టపోయింది. ఇంకొక విషయం మీరు ఇంతకుముందు అన్నారు, ఇప్పుడు సార్ ఇప్పుడు ఏఐడిఎంకే డిఎంకే ద్రవిడ పార్టీలు అనే కాదు, ఇద్దరు ఒకటే పార్టీ కదా సార్, అందులోనే చీలిపోయిన వాళ్ళు కలిస్తే కలవచ్చు కూడా. మీరు ఇంతకుముందు అంతా బీజేపీ అన్నారు, బీజేపీ అంటే నేను బీజేపీ ఉంటది ఆ అధికారంలో మేమే ముఖ్యమంత్రులు అవుతాము, మంత్రులం అవుతాము, ఇంకోటి అనట్లా. ఏమైనా జరగవచ్చు ఈ రాజకీయ దీంట్లో. 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరు రూల్ చేస్తూ వస్తున్నారు. అట్లాంటిది సడన్ గా ఒకరోజు అవుట్ ఆఫ్ పవర్, రైట్? ఇప్పుడు స్టాలిన్ గారికి 73 years, నెక్స్ట్ టైంకి వచ్చేసరికి 78 years. ఉదయనిధి స్టాలిన్ అది ఫ్యామిలీ పార్టీ. ఉదయనిధి స్టాలిన్ గారు
యంగ్ ఉన్నారు, ఇంకా వారు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, విత్ ఇన్ ది పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత స్టాలిన్ గారు 78లో ఉన్నప్పుడు ఉదయనిధి గారిని నిలబెట్టి ఫ్యామిలీ పార్టీ చేయబట్టి వారినే కదా వంశం ఇక నెక్స్ట్ వారు సక్సెసర్, వారిని నిలబెట్టి వారిని సుస్థిరపరిచే అవకాశం ఉంటుందో ఉండదో, వారి ఆలోచనలు కూడా ఇది నడుస్తూ ఉండవచ్చు. వీళ్ళతో కలుస్తారని విజయ్ తో కలిసి నేను ఆశ్చర్యపోను అంటున్నాను. స్టాలిన్ మీతో కలిసి వస్తే కలుపుకుంటారా సార్? ఇక అవన్నీ వారు కలిసి ఇవన్నీ హైపోథెటికల్ సార్. నేను ఒకటి చెప్తున్నాను, ఏం వచ్చినా ఏం రాకపోయినా ఉన్నది ఒక సీటు మాకు నేను చెప్పింది అక్కడనైతే ఆ రాష్ట్రంలో ఇప్పుడు అయ్యో మీరు బాగా అంటారు, చక్రం ఏం చెప్తున్నామండి, అది కాన్స్టిట్యూషనల్ లా ఉంది, మనం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాం. పిలిచినా ఎమ్మటే మీకు ఒక్క విషయం చెప్తాను, ఈ రోజు వారిని పిలిచినా క్లియర్ గా కనిపిస్తోంది మెజారిటీ లేదు అని చెప్పి డిఎంకే ఏఐడిఎంకే గవర్నర్ గారిని దూషించేవి. ఇప్పుడు పిలవలేదని చెప్పేసి విజయ్ గారి ఫ్యాన్స్ వారు దూషిస్తున్నారు, రేపు ఇంకొకటి చేస్తే ఇంకొకరు దూషిస్తారు. ఇట్స్ ఏ థ్యాంక్లెస్ జాబ్ సార్ గవర్నర్ జాబ్. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు దెర్ విల్ ఆల్వేస్ someone or the other who will be criticizing the governor's actions. బట్ ఒకవేళ ఇది ఇల్లీగల్ అయితే సుప్రీంకోర్టు ఏం ప్రూవ్ చేసిందంటే తన ట్రాక్ రికార్డ్ ద్వారా మీరు వచ్చి తలుపు కొడితే 10 నిమిషాల్లో ఓపెన్ చేస్తాము, విల్ కన్సిడర్ ది కేస్ అండ్ విత్ ఇన్ అవర్స్ విల్ గివ్ ది జడ్జ్మెంట్ అని చెప్పింది. ఈ రోజు ఎవరైనా బాధాగ్రస్తులు ఉంటే సీదా మై అడ్వైజ్ వుడ్ బి ఫైల్ ఎ పిటిషన్ ఇన్ ది సుప్రీం కోర్ట్. ఎస్పెషల్లీ మీకు సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్స్ అభిషేక్ మను సింఘ్వి కానివ్వండి, కపిల్ సిబాల్ కానివ్వండి, అందరూ మీకు కమింగ్ బ్యాక్ టు ది సెంట్రల్ పాయింట్ గవర్నర్ డిస్క్రిప్షన్ మీద, అంటే హూ ఇస్ ద గవర్నర్ టు డిసైడ్ వెదర్ హీ కెన్ ప్రొవైడ్ స్టేబుల్ గవర్నమెంట్ ఆర్ నాట్. ఇప్పుడు నేను చెప్తానండి, ఎన్టీ రామారావుకి 1983లో 294 సీట్లలో 205 సీట్లు వచ్చింది సంజయ్ విచార్ మంచ్తో కలిపి. ఎన్ని రోజులు ఉంది గవర్నమెంట్? 9 నెలలు ఉంది. 9 నెలలకి ఏమిటంటే ఆ గవర్నమెంట్ పడిపోయింది. ఇదే మళ్ళీ మనం పివి నరసింహారావు గవర్నమెంట్, మైనారిటీ గవర్నమెంట్ మొత్తం 5 సంవత్సరాలు నడిచింది. సో గవర్నర్ ఏమిటంటే స్టేబుల్ గా ఉంటుందా లేదా అనేది మొదటి నుంచే ఊహించి, నాట్ హిస్ కన్సర్న్ కదా. What is he driving at? Just majority ఉందా లేదా, మెజారిటీ ఉందా, మెజారిటీ కాగితం మీద ప్రూవ్ చేస్తారా లేకపోతే రాజ్ భవన్ లో ప్రూవ్ చేస్తారా, అది కూడా స్పష్టత ఉంది కదా. ప్రూఫ్ అక్కడ లేదు సార్, ప్రూఫ్ విల్ బి ది అసెంబ్లీ, బట్ ప్రైమా ఫేసి, అట్లీస్ట్ ప్రైమా ఫేసి సార్. ఇప్పుడు కోర్ట్స్ ఏం చేస్తాయి సార్, మీకు నగేష్ గారు మీకు తెలుసు. లేదు ఒక్క నిమిషం అండి, ప్రైమా ఫేసి అని ఎక్కడ ఉందండి? జడ్జ్మెంట్ లో నేను వాడిన పదం అది. కాన్స్టిట్యూషన్ బెంచ్ హెల్డ్ దట్ ఇఫ్ ఎ పార్టీ ఆర్ కోalition satisfies the governor of majority support, the governor cannot refuse on grounds of how the support was obtained. The focus is on not subjective assessment ఇవన్నీ ఉన్నాయి, కానీ సాటిస్ఫైస్ ది గవర్నర్ ఆఫ్ మెజారిటీ సపోర్ట్ అని ఒక క్రిటికల్ స్టేట్. నేనేమంటున్నానంటే ఆ మెజారిటీ సపోర్ట్ సాటిస్ఫై చేయగలిగితే మీరు ఫ్లోర్ టెస్ట్ లో అసలు నిజమా వాస్తవమా కాదా అవన్నీ తర్వాత వస్తాయి సార్, కానీ ప్రైమా నేను ఆ వర్డ్ నేను యూజ్ చేస్తున్నా, ప్రాథమికంగా వీళ్ళకు ఉన్నట్టుంది మెజారిటీ అని అనిపించాలి కదా, అది అనిపించలేదు అంటున్నాను. అండ్ జడ్జ్మెంట్ ప్రూవ్డ్ రైట్ 24 hours later. లేదు సరే, మన హైపోథెటికల్ గా ఏమనుకుందాం అంటే గవర్నర్ డస్ నాట్, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దట్ విజయ్ హెస్ గాట్ మెజారిటీ ఇన్ ద లిస్ట్. వాట్ ఈస్ ద go to the court immediately, Vijay can go to the court. No, let us not talk about Vijay. What is the governor's alternative? It is the governor who has to decide who is going to be the That is exactly what I am saying, sir. That is exactly what I am saying. మనం మామూలుగా ఏమవుతుంది అంటే ఇప్పటికైతే ఎవరికి వస్తున్నట్టుగా కనపడట్లేదు. ఇప్పుడు ఎవరికో అధికారం ఇచ్చి మనం హార్స్ ట్రేడింగ్ ని ఎంకరేజ్ చేయడం కన్నా, ఎవరికో అధికారం ఇచ్చి ఆ అధికార బలంతో వాళ్ళు నెగ్గేదానికన్నా, ఇఫ్ ఎనీబడి కమ్స్ ఇన్ ఫ్రంట్, ఇప్పుడు 1-2 రోజులు అవుతుంది సార్, దాని తర్వాత ఏం చేస్తారు అనేది మరి గవర్నర్ గారే చేసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కానీ ఎలక్షన్లు అయ్యి రిజల్ట్స్ వచ్చి 48 గంటలు అయ్యాయి. ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ సొల్యూషన్ ది పాలిటీషియన్స్ హ్యావ్ టు పుట్ ఫార్వర్డ్ సార్. మీకు తెలిసింది అదే, ఇట్స్ ఎ పొలిటికల్ సొల్యూషన్ దట్ హ్యాస్ టు బి అరైవ్డ్. అండ్ ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. సామ రామ్మోహన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, సో భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి తమిళనాడులో గవర్నర్ మీ సపోర్ట్ తీసుకుని కలిశారు, ప్రభుత్వానికి ఆహ్వానించట్లేదు. సరే, వాళ్ళ సంగతి గవర్నరు, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది చేస్తారు, ఇవన్నీ పక్కన పెడితే
22 సంవత్సరాలుగా కలిసున్న డిఎంకేని చెప్పా పెట్టకుండా ఒకటే రోజుకు అటు నుంచి ఇటు ప్లేట్ ఫిరాయించడం కరెక్టేనా? అంటే ప్లేట్ ఫిరాయించడం అంటే డిఎంకే కి మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా భరత్ గారు? మరి ఎట్లా మరి టీవీకేకి సపోర్టే కదా. అవును, టీవీకే కి సపోర్ట్. విజయ్ రోజు తిట్టింది స్టాలిన్ కదా ప్రచారంలో. అవును, అవును, ప్రచారంలో సైద్ధాంతిక పరంగా అట్లాంటి బీజేపీకి మొత్తమే దూరం ఉన్నాం. రాహుల్ గాంధీ స్టాలిన్ తో కలిసి క్యాంపెయిన్ చేయలేదు, సొంతంగా బహిరంగ సభలు తప్ప కలిసి బహిరంగ సభలు అడ్రస్ చేయలేదు. అవును, మరి 22 సంవత్సరాలు పాపం 2004 నుంచి కలిసి ఉన్న పార్ట్నర్లు ఈ విధంగా డంప్ చేయడం కరెక్ట్? అవును, మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు పొద్దున డిఎంకే మళ్ళా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికల్లా కాంగ్రెస్ డిఎంకే అందరూ ఒకటే ఉంటారు. టీవీకే డిఎంకే కాంగ్రెస్ అందరూ ఒకటే ఉంటారు. నిన్న అనౌన్స్ చేశారు ఇక్కడ నుంచి లోకల్ బాడీ పార్లమెంట్ ఎలక్షన్స్ టీవీకేతో కంటెస్ట్ చేస్తామని మీ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద అనౌన్స్ చేశారు. కాదు, సపోర్ట్ చేస్తాం కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా విజయ్ తో కంటెస్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. భరత్ గారు ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, రేపు పొద్దున యాంటీ బీజేపీ ఐడియాలజీ ఉంటున్నటువంటి పార్టీలు మొత్తం ఏ చేతుల కిందికి రావాలి? పార్లమెంట్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నా నేను, ఏ చేతుల కిందికి రావాలి? యాంటీ బీజేపీ ఐడియాలజీ ఉంటున్నటువంటి పార్టీలు మొత్తము ఒకటే గొడుగు కిందికి రావాలి. ఆ ఒకటే గొడుగు అనేటటువంటి మళ్ళీ కాంగ్రెస్ తోటి కలిసి పోవాల్సినటువంటిదే. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు దేశ రాజకీయాలు పార్లమెంటరీ అఫైర్స్ కి వచ్చినప్పుడు అందరూ కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోతున్నటువంటి నేపథ్యంలో ప్రాంతాల వారీగా చూస్తే అంతేందుకు మన వెస్ట్ బెంగాల్ కూడా అట్లంటే మేము మమతా బెనర్జీకి వ్యతిరేకంగానే పోయినాం. గెలిచిన తర్వాత మేము రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, సరే ఇప్పుడు ఓటమి అయిపోయిన తర్వాత మాకు చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని రాజకీయంగా ప్రత్యర్థుల లెక్క చూస్తామే తప్ప శత్రువుల లెక్క చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. సో రాష్ట్రంలో కూడా అక్కడ స్థానిక సంస్థలు లేకపోతే స్థానిక వాడుకొని వదిలేస్తుంది అన్నది రాదా? ఏది కాంగ్రెస్ వాడుకొని వదిలేస్తుంది ఇట్లా పార్టీలని, రాజకీయ పార్టీలు అన్న మెసేజ్ రాదా దీనివల్ల? డిఎంకే ఎందుకు వస్తుంది? దేనికోసం వస్తుంది చెప్పండి మీరు? వాడుకొని వదిలేయడం అంటే ఏంటిది? లోక్సభ సీట్లు డిఎంకే ఇప్పుడు మీరు కాదు భరత్ గారు మీరు అంటున్నటువంటిది నిజంగానే డిఎంకే కూడా ఎడ్జ్ దాకా మనం వచ్చి మెజారిటీ విషయంలో ఒక 4-5 షాట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలిపెట్టేసేసి లేకపోతే డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంభవం ఉంటున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గిట్ట డిఎంకేని వదిలిపెట్టిందంటే మీరు కొంచెం అనైతికం అని అంటే కూడా దాన్ని ప్రజలు వింటారేమో. కానీ డిఎంకే 100% ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో అన్నా డిఎంకే కలిసేటటువంటి నేపథ్యం లేనప్పుడు సిపిఐ వదలలేదు, ప్రీపోల్ అలయన్స్ లో సిపిఎం వదలలేదు, ముస్లిం లీగ్ వదలలేదు, వీళ్ళందరూ కూడా మేము డిఎంకేతో ఉంటామన్నారు. కాంగ్రెస్ మాత్రం వచ్చేసింది. కానీ ఎందుకు ఇప్పుడు వాళ్ళు కూడా టీవీకేకి మద్దతు ఇస్తామన్నారు? కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటివరకు చేయలేదు, ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. లేదు, ఇందాక మాట్లాడిండ్రు. లేదు, ఇప్పటివరకు వాళ్ళు కూడా ఆలోచన చేస్తామన్నారు. ఆలోచన చేస్తామన్నారు. ఈ నిమిషం రేపు ఆలోచన చేస్తామన్నారు కానీ ఈ నిమిషం డిఎంకే మాట చెప్పాలి కదా. ఇప్పుడు నేను మాట చెప్పడం అంటే ఏంది? సీక్రెట్ గా గోడల మధ్యలో చేసినామా ఏంది? మాకు అక్కడి నుంచి ఒక టీవీకే నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. కాంగ్రెస్ ని మేము సహాయం కోరుతున్నాం అని చెప్పి అడిగినరు, అధికారికంగానే అడిగినరు. అడిగితే అధిష్టానం ఏం చేసిందంటే అది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులని పరిగణనలోకి తీసుకొని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సహేతుకమే అని చెప్పేసి అధిష్టానం ఏఐసిసి ఎవరికి తమిళనాడు కాంగ్రెస్ కి చెప్పింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా సంఘటితంగా అందరు కలిసి కూర్చొని టీవీకేకి మనం మద్దతు ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. మద్దతే కాదు, టీవీకేతో లోకల్ బాడీ ఎలక్షన్స్, టీవీకేతో పార్లమెంట్ ఎలక్షన్స్ అని కూడా అనౌన్స్ చేశారు. అంతే అయిపోయింది. అవును, రేపొద్దున డిఎంకే నేను అంటున్నా సార్ ఒకటే భరత్ గారు, రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్ లో తమిళనాడు విషయానికి వచ్చినప్పుడు డిఎంకే అయినా టీవీకే అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇవన్నీ ఒకటే గొడుగు కింద ఉండాల్సినటువంటి పార్టీలే. టీవీకే కలిసి వస్తుందా? అండ్ ఇది ఇట్లుంటే ఏఐఏడిఎంకేకి ఈ రోజు స్ప్లిట్ వచ్చేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. మీరు మర్యాదగా పోటీకి ఇస్తారా? వాళ్ళు రిసార్ట్ పాలిటిక్స్ చేసుకున్నప్పటికీ ఇప్పుడే ఏఐడిఎంకే 47 మంది శాసనసభ్యులు ఎడప్పాడి పళనిస్వామిని శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు కొద్దిసేపటి క్రితమే, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. అవును, వాళ్ళు సభాపక్షంగా ఎన్నుకున్నప్పటికీ కూడా ఫ్లోర్ టెస్ట్ కి గవర్నర్ గారు చెప్తలేరు. ఆయన మెజార్టీ లేదని ఉల్టా పంపిస్తుండే తప్ప ఫ్లోర్ టెస్ట్ నిరూపించుకోమని చెప్పేసేయచ్చు కదా.
రాజ్యాంగంలో ఉంటున్నటువంటిది ఏందండి? ఇప్పుడు ఒక పార్టీ గెలిచింది అనుకోండి, ఇప్పుడు మీకు గతంలో కర్ణాటక తీసుకున్నా లేకపోతే గోవా తీసుకున్నా, సింగిల్ మెజారిటీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనే దానికంటే ముందే బీజేపీ తక్కువ సీట్లు ఉన్నప్పుడు కూడా మిగతా పార్టీలతోటి కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతే, అవును. ఇక్కడ తమిళనాడులో అట్లేమన్నా డిఎంకే, అన్నా డిఎంకే, మిగతా పార్టీలు అన్ని కలిసి ప్రభుత్వాన్ని గిట్ట ఏర్పాటు చేస్తే అనేటువంటి దానికి స్టాలిన్ గారే వివరణ ఇచ్చిండ్రు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో అది కలిసేది లేదు. అండ్ పైకి పెట్టు ఎవరిని విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వండి, దానికి మేము అడ్డు రాబోము అని చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన అధికారికంగా. అంటే డిఎంకే, ఏడీఎంకే పొత్తులు జరిగేటటువంటి వెసులుబాటే లేనప్పుడు, ప్రభుత్వం అనేటటువంటిది ప్రతిపక్షాలు అన్ని కలిసేటటువంటి ఒక విషయమే పరిగణలోకి రానప్పుడు, గవర్నర్ గారికి బలం నిరూపించుకోవడానికి టీవీకేకి అవకాశం ఇవ్వాల్సినటువంటిది ఎందుకు చేస్తలేడు? రాజకీయం ఎందుకు చేస్తున్నాడు? కాలయాపన దేనికోసం చేస్తా ఉన్నాడు? చెప్పండి సింపుల్ కదా. కిషోర్ గారు చెప్పండి. నేను అదే చెప్పాను. ఇప్పుడు వారు ఏమన్నారు, యడియూరప్ప గారికి లేనప్పుడు ఎందుకు ఇచ్చారు అన్నారు. రైట్, గవర్నర్ ఇచ్చాడు కదా, పిలిచాడు కదా అన్నారు. పిలిచాడు కదా అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుందా? ఒప్పుకోలే. సీదా సుప్రీంకోర్టుకు పోయింది, 24 గంటల్లో ప్రూవ్ చేసుకోమని. వాళ్ళకి అది తప్పు జరిగింది అని చెప్పి వారు అన్నారు. ఇప్పుడు అదే తప్పు మా సైడ్ కూడా ఒకసారి చేయమని అని అంటున్నారా? అదొక్కటే నా ప్రశ్న, సింపుల్ ప్రశ్న. లేదు కిషోర్ రెడ్డి గారు, మీ లెక్క అర్ధరాత్రి పూట 2 గంటలకు పోయి ప్రమాణ స్వీకారాలు చేయలే మహారాష్ట్రలో వేసినట్టు. మెజారిటీ లేకపోయినా దొంగల్లాగా అర్ధరాత్రి పూట రామ్లాల్ గారు గుర్తున్నారా? 2 గంటలకి మీకు రామ్లాల్ గారు గుర్తున్నారా? మీరు పంపించిన గవర్నర్ కాదు భరత్ గారు, వచ్చింది టీవీలో, వీడియోలో. భరత్ గారు, అది గుర్తున్నాయా? మెజారిటీ లేకపోయినా గవర్నర్ అక్కడ సహకరించి అర్ధరాత్రి దొంగల్లాగా అందరు పండుకున్నటువంటి సమయంలో ప్రమాణ స్వీకారం చేపించేసిండు. దాన్ని మేము అప్పుడు ఏది మన మహాగఠబంధన్ అప్పుడు అవును కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకు పోయి మళ్ళీ దాన్ని మనం ఏమంటారు బల నిరూపణ చేపించి వాళ్ళని క్యాన్సిల్ చేపించినాం. ఇక్కడనేమో మెజారిటీ ఉంది సార్, మేము బలం నిరూపించుకుంటామంటే అవకాశం ఎందుకు ఇయ్యాడు? రామ్మోహన్ గారు బలం నిరూపించుకునేది అయితే మీ దగ్గర మీకు తెలుసు చట్టము. నేను పొద్దున కూడా చదివి వినిపించాను మనము వేరే ఛానల్లో ఉన్నప్పుడు. గవర్నర్ గారిని సాటిస్ఫై చేయగలిగితే అట్లీస్ట్ మెజారిటీ ఉందని బల నిరూపణ దీంట్లో అవుతుంది. కానీ సపోర్ట్ లెటర్స్ లాంటివన్నా తీసుకుని రాగలిగితే భరత్ గారు బీజేపీ యొక్క అదే కదా, మేము బలం నిరూపించుకున్నాము, అక్కడ మెజారిటీ వచ్చాము, బలం నిరూపించుకున్నాము, నిలబడింది. సుప్రీంకోర్టు కూడా ఏమన్నా రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు వడ్డించేటోడు మనోడు అయితే అది అమృతానికైనా కూడా కొదువు ఉండదు, లేకపోతే కొరడ దెబ్బలకు కూడా గవర్నర్ అనేటోడిని కాదు, గవర్నర్ అనేటటువంటి వ్యక్తిని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో పెట్టి అసలు బీజేపీ వితండవాదం ఎట్లుందంటే, నేను ఫోన్ లైన్ లో ఉన్న కిషోర్ గారు, మీరు కొంచెం మధ్యలో ఆపు, నేను అది పోతుందా లేదో కూడా నాకు అర్థమైతే. ఇంతకుముందు నుంచి ఒక్క నిమిషం, నువ్వు నాకు తెలిసి నువ్వు స్టూడియోలో ఉన్నావు అనుకుంటా. లేదు, ఆయన కూడా జూమ్ లో ఉన్నారు, చెప్పండి పర్లేదు. మరి జూమ్ నుండి ఎందుకంత మాట్లాడుతున్నావు? సైలెంట్ గా ఉండు, నేను మాడతా. చెప్పండి. సరే మాట్లాడు. నువ్వు కాదు వయసులో పెద్దోడు అని చెప్పి నువ్వే ఎక్కువసేపు మాట్లాడతావు, గట్టి మాట్లాడు. భరత్ గారు, బీజేపీది ఎట్లుంటదంటే గవర్నర్ అంట టీవీకే కూడా అసలు 108 మంది వచ్చింది కదా, ఈ 108 మంది కూడా మేమ్మడు రాలేదా నాకు అనుమానం ఉంది అని చెప్పి కూడా అనొచ్చు. రామ్మోహన్ గారు, ఒక్క ప్రశ్న, సింపుల్ ప్రశ్న మీకు. మెజారిటీ వేరే వాళ్ళతో అనుమానం వ్యక్తం చేయొచ్చు. మిమ్మల్ని ఫ్రాంక్ క్వశ్చన్ అడుగుతున్నా, మెజారిటీ ఉందా? మెజారిటీ ఉందా? మెజారిటీ ఉందని చెప్పుకొని కావాలంటే చేస్తున్నావు? కాదు, మీ కాంగ్రెస్ సపోర్ట్ తో సహా మీకైనా అట్లీస్ట్ పోనీయండి, బయటిది వాళ్ళని వదిలేయండి, గవర్నర్ గారిని వదిలేయండి, వాళ్ళని వదిలేయండి, వీళ్ళని వదిలేయండి. వారికి ఉన్న సీట్లు ప్లస్ మీ 5 సీట్లతోటి అవుతుందా? కాదు కదా, ఇంకొక 5 తక్కువ ఉన్నాయి కదా, అది మీకు కూడా తెలుసు కదా. మీరు ఎందుకు సీఎం ని చేసి అట్లీస్ట్ మోరల్ స్టాండ్ అనేది ఒకటి ఉండాలి కదా. కిషోర్ గారు, ఇప్పుడు వీసీకే కూడా సపోర్ట్ ఇచ్చి 114, మిగిలింది 4 సార్. వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోయారు. 4 అంటారేంది సార్ మీరు? ఇప్పుడు తమిళనాడులో ఒక ఆయన ఒక్క ఓటుతో గెలిచాడు టీవీకే, దీంట్లో ఒకటే ఓటు. అరే ఏం సార్, ఒక్క ఓట్ ఈజ్ సో ఇంపాక్ట్ఫుల్. 4 ఓట్లు అంటే 4 రెట్లు దానికి.
ఇది ప్రజాస్వామ్యం కదా, మనం చేసుకున్న రూల్స్ మనం చేసుకున్నాము. సామరామన్ రెడ్డి గారు కోర్టు పోవచ్చు కదా, నిజంగానే మాకు మెజారిటీ ఉంది, మేము ప్రూవ్ చేసుకుంటామనంటే ఆయన 4 సపోర్ట్ లెటర్ తీసుకొస్తే అయిపోతుంది, ఏముంది? సిద్ధహస్తులు ఉన్నారు. ఆగండి సార్, ఒక్కటి నేను మర్చిపోయాను ఇదొక్కటి సామా గారు వినాల్సిందే. ఇప్పుడు ఏముంది సార్, రాహుల్ గాంధీ గారు తేలికపోయారు. ఓటుకు నోటు సిద్ధహస్తులు మన వారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్య సౌత్ లో అంతా వారిదే నడుస్తోంది, అసలు కాంగ్రెస్ లోనే వారిదే నడుస్తోంది. ఇప్పుడు అక్కడ కేరళలో వారి వల్లనే అధికారంలోకి వచ్చింది అంటున్నారు. తమిళనాడులో కూడా కాస్త ప్రూవ్ చేసి అధికారంలోకి తేవచ్చు కదా, ఒక 4 ఎమ్మెల్యేలని కొనేసి. హలో, ఎస్, వారి అవసరం చాలా ఉంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అవసరం చాలా ఉంది కాంగ్రెస్ కి. 4 అసలు ఏ మెజారిటీ ఎమ్మెల్యేలు లేకపోయినా పార్టీలని కొనుక్కొని గుంజుకునేటటువంటి అలవాటు మీకుంది కదా, ఆ ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నట్టున్నారు. చూపించు, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించు, మేము కొంటామని చెప్పి. గతంలో అస్సాం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని హిమంత బిశ్వా శర్మ కంటే ముందు అస్సాంలో ఏం రాజకీయం జరిగిందో మనకు తెలియదా? ఎట్లా జరిగిందో? బీజేపీకి 2 సీట్లు ఉన్న కాడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంట అండి వీళ్ళు. మీరు కొన్నారని చెప్పి తర్వాత మనకి అవతలని ఏలు పెట్టి చూపించేటప్పుడు మన ఈడ్చేది మనుషులు కనిపించవంట. ముఖ్యమంత్రిని చేశారు మీ కథ కాదు. ఇప్పుడు ఆ టాలెంట్ అవసరం అని చెప్పే కదా, దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మీరు వారిని పార్టీలోకి తీసుకుని అధ్యక్షుడిని చేసుకుని ముఖ్యమంత్రిని కూడా చేశారు. ఆ మాత్రం హెల్ప్ చేయలేరా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మా అధిష్టానానికి మీ ద్వారా ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుండ్రి, ఇబ్బంది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని ఖాళీ కేరళకి ఎందుకు పంపించారు? ఆ తమిళనాడుకి తర్వాత అదే వెస్ట్ బెంగాల్ కి ఇంకొకటి కూడా పంపించినట్టు ఆడ కూడా గెలిచి వచ్చేటోళ్ళం. అది కూడా చెప్తున్నా. నేను అదే చెప్తున్నాను. ఓన్లీ కేరళకి పంపించారు, కేరళ గెలిచినాం. ఈ ప్రతిష్టంభనని క్లోజ్ చేయండి, రేవంత్ రెడ్డి గారిని రిలీజ్ చేయండి. మీరు ఒక్కటి సార్, బీజేపీగా కొండకి దారం కట్టిండ్రు, వాళ్ళకు ఒక సీటు, వాళ్ళక్కడ ఉండేది లేదు పోయేది లేదు. గవర్నర్ తోటి ఆట ఆడుతా ఉన్నారు, టైం పాస్ చేస్తా ఉన్నారు. గవర్నర్ తోటి ఏం ఆడుతున్నాం? నేను అదే అడిగాను మిమ్మల్ని సింపుల్ గా. అవును, మెజారిటీ ప్రూవ్ చేసుకోమని నేను సాటిస్ఫై కాలేదు అంటున్నావు. నువ్వు ఎందుకు హౌస్ లో మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పావు? ఎవరిని ప్రూవ్ చేసుకోమని చెప్పాలి? డిఎంకే నుంచి చెప్పొచ్చు, రూలింగ్ డిస్పెన్సేషన్ ని, మెజారిటీ ఉంటున్నటువంటి వాళ్ళని. మెజారిటీ ఉంది అని సింపుల్. కిషోర్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరకు పోయి సపోజ్ నేనే విజయం అనుకోండి, మెజారిటీ ఎక్కడ ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ 2 minutes లో క్లోజ్ చేయాలి. శ్యామ గారు ఒకటే నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. ఇప్పుడు ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, గవర్నర్ గారు ఎవరన్నా మద్దతు ఇస్తే నేను ఇది కన్సిడర్ చేయను అని అంటే అదైతే సీక్రెట్ గా ఉండదు కదా సార్. భరత్ గారికి కాల్ చేసి మేము జీటీవీలో చూపించండి సార్, మేము సపోర్ట్ ఇస్తున్నా గానీ గవర్నర్ గారు రికగ్నైజ్ చేయట్లేదు అని ఇప్పటికీ ఎన్నో ఛానళ్ళకి ఎంతో మంది వచ్చేవారు కదా. మెజారిటీ అధికారం వాడి కొందామని చూస్తే అది అన్యాయము. సామా గారు ఇప్పుడు కాదు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యిండు. గవర్నర్ గారు ఎంత పారదర్శకంగా ఉండు అని అంటే ఆయన ఓన్లీ చిట్టీలు చూసి చెప్తుండు. మేము అదే అంటున్నాం, నువ్వు పారదర్శకంగా ఉన్నోడు అయితే ప్రజలు మొత్తం చూసేటట్టు హౌస్ లో మెజారిటీ పరీక్ష పెట్టేసేయి, అయిపోతుంది. మెజారిటీ ఉందా లేదా? నువ్వు చిట్టీలు తీసుకొని నీ సపోర్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు, నాకు కనబడలేదు, నా కళ్ళు కనిపిస్తలేవు, నాకు సైట్ పెరిగిందంటే మీరు కేసు ఫైల్ చేయకముందే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు అన్నట్టుగా ఉంది సార్. ముందు దగ్గర ఉంది అని చెప్పండి సార్. ఎస్, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, కిషోర్ గారు, నగేష్ గారు. ఎస్, మొత్తానికి తమిళనాడు రాజకీయం అయితే రంజుగా ఉంది. పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన 4 రోజుల తర్వాత కూడా ఇంకా ప్రతిష్టంభన లేదు. బహుశా సిపిఐ సిపిఎం రేపు సపోర్ట్ అనౌన్స్ చేస్తాయేమో. డిఎంకే కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుంది. ఒక 6 నెలలు చూస్తాము, విజయ్కి అవకాశం ఇచ్చి చూద్దామని. సో సిపిఐ సిపిఎం 2 అనౌన్స్ చేస్తే అవసరమైన 118 సీట్లు విజయ్కి వస్తాయి. అప్పుడు గవర్నర్ బహుశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేయొచ్చు. తర్వాత శాసనసభలో బల నిరూపణ చేసుకోమని కూడా ఆదేశించే అవకాశం ఉంది. సో ఇది